కలిగిన ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీరు మాతో మాట్లాడండి. జీవగల దేవుడు, నిజమైన దేవుడు, పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రివి, దయ కలిగిన తండ్రివి, మా ప్రార్థన ఆలకించే దేవుడు, మీరే సహాయం చేసి నడిపించమని ప్రభా, ఈ కొద్ది మాటలు మీరు నాతో మాట్లాడండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెందినట్లుగా సహాయం ఇచ్చేది. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాం. గత కాలంలో చాలా మార్లు, చాలా సార్లు ఈ వాక్యం మీరు విని ఉంటారు. కానీ మరోసారి ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును ఆలకించుము. ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. మంటిలో ఓ పరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీతో సహవాసం చేయడానికి మీరు మాకు నేర్పించండి. మీతో సమాధానం పడటానికి మాకు సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీవు అభివృద్ధి పొందుతావు. ఆయనతో సమాధాన పడిన ఎడల నీ కుటుంబానికి క్షేమం అంటున్నాడు. ఆయనతో సహవాసం చేసినప్పుడు దేవుడు నీ వెనుకున్నటువంటి ఆ శాపమునంతా కూడా దేవుడు తీసివేస్తాడు. ఆయనతో సహవాసం చేయాలంటే చాలా ప్రార్థనతో సిద్ధపడాలి. ఏదో ఈ లోకంలో సహవాసం చేసినట్లు కాదు, ఆయనతో సహవాసము, పరిశుద్ధుడైనటువంటి దేవునితో సహవాసం. చాలామంది ప్రార్థనలో సంఘాల్లో వెళుతూ ఉంటారు, పెద్ద పెద్ద సభలకు వెళ్తారు, పెద్ద పెద్ద కాంగ్రిగేషన్కి వెళ్తారు. కానీ వారి సహవాసం దేవునితో ఉండదు, వారి ఆలోచనలు దేవునితో ఉండవు, వారి నడక దేవునితో ఉండదన్నమాట. కాబట్టి వారు సహవాసంలో ఉన్నామనుకుంటారు, కానీ వారి సహవాసము ఈ లోక సంబంధమైనదని వారి గ్రహింపు రావట్లేదు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని సహవాసం, అబ్రహాము దేవుని సహవాసం చేశాడు. దేవుని సహవాసం చేసిన తర్వాత అబ్రహాములో ఎలాంటి మార్పు వచ్చిందంటే, దేవుడు అబ్రహామును దీవించడం ఆరంభించాడు. 12వ అధ్యాయం, నేను చూపించు దేశమును యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, నేను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. చూసారా, సహవాసం అంటే ఎలా ఉంటుంది అనమాట. మధ్యలో ఏదో కొంత మేలు జరిగిందాకా దేవునితో సహవాసము, సంఘంతో సహవాసము, దైవజనులతో సహవాసము, ప్రేరేపణతో సహవాసం కాదు. మరణం వచ్చినంత వరకు, బ్రతికినంత కాలం దేవునితో సహవాసం చేయాలి. మన సహవాసం ఎలా ఉండాలంటే దేవునితో ఉండాలన్నమాట. యోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి గ్రంథంలో నీవు ఆయనతో సహవాసం చేస్తే ఎలాగ
నీవు ఆయనతో సహవాసం చేస్తే నీ జీవితంలో ఏ మార్పు వస్తుందో తెలుసా? మనము ఆయనతో సహవాసం చేసిన యెడల మన జీవితాలు మారిపోతాయి, మన బ్రతుకులే మారిపోతాయి. నీ గుడారములో నుండి దుర్మార్గతను కొంచెం కూడా పెట్టుకోలేవు. లూకా 19వ అధ్యాయం జక్కయ్యని దేవుడు పిలిచిన తర్వాత తన హృదయంలో అసమాధానం అంతా కూడా తీసివేసుకున్నాడు. దొంగిలించినవన్నీ కూడా ఇచ్చేశాడు. ప్రభువా, ఇదిగో నేను నా ఉన్న దాంట్లో 4 వంతులు దేవునికి చెల్లిస్తాను, ప్రజలకు చెల్లించేస్తానని చెప్పాడు, తిరిగి ఇచ్చేస్తానని చెప్పాడు. ఎంత గొప్ప మనసు వచ్చిందో చూడండి. మన సహవాసం. జక్కయ్య, నీవు త్వరగా దిగి రా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎప్పుడైతే ఆ మాట ప్రభు పలికాడో జక్కయ్యలో చాలా మార్పు వచ్చింది. వెంటనే దేవునితో సహవాసం కలిగాడు. ఇలాంటి వాడు ఇశ్రాయేలులో ఎవరు కూడా లేడు. కాబట్టి ఇదిగో నీవు నాతో వచ్చి నీతో నేను కలిసి భోజనం చేయాలి, రా, మీ ఇంటికి వెళ్దాం రా. జన సమూహము చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి, దేవుడు యేసు ప్రభు వారి జక్కయ్య ఇంటికి వెళ్తున్నాడు ఏంటి? ఈయన ఒక లంచగొండి కదా. కానీ దేవునితో సహవాసం చేసే మనసు వచ్చినప్పుడు నీ హృదయంలో ఉన్నటువంటి చెడుగంతా వెళ్ళిపోతుంది. నీ హృదయంలో ఉన్నటువంటి భక్తిహీనత అంతా వెళ్ళిపోద్ది అన్నమాట. నీ హృదయంలో ఉన్నటువంటి పిరిగితనం అంతా వెళ్ళిపోతుంది. నీ గుడారంలో ఉన్నటువంటి చెడుగంతా తీసివేసుకుంటావు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడంతా కూడా నువ్వు తీసివేసుకొని మంచివాడవై మంచిదానివై దేవుని వెంబడిస్తావు, దేవుని కార్యాలు చూస్తావు. ఎప్పుడైతే అబ్రహాము దేవునితో నడిచాడో, దేవుని వెంబడించాడో, దేవుడు అబ్రహాముని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. 13వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో ఇదిగో అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు తిరిగి దేశము తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాన్ని చూడు. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోచున్నాను అబ్రహాము. ఎందుకంటే ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని, నీవు చూచుచున్నటువంటి దేశం అంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల సంతానము కూడా లెక్కింపవచ్చును. నీ సంతానము కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి దేశము యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించుము. అది నీకు ఇచ్చెదనని అబ్రహాముతో చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవునితో సహవాసం చేయడం ఇష్టపడుతున్నావా? దేవునితో సహవాసంగా ఉండాలని ఇష్టపడుతున్నావా? ఆయనతో నీవు నడవాలని ఇష్టపడుతున్నావా? నీ గుడారంలో నుండి దుర్మార్గతను తీసివేసుకోవాలని ఇష్టపడుతున్నావా? ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే నీ గుడారంలో నుండి చెడుతనాన్ని తీసివేసుకుంటావు. నీ హృదయంలో దాచబడినటువంటి పాపాన్ని తీసివేసుకుంటావు. నీ హృదయంలో దాచబడినటువంటి చెడుగంతా తీసివేసుకొని ఆయనతో సహవాసం చేస్తావు. అప్పుడు నువ్వు దీవించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన వాక్యమును దీవించునుగా. పరిశుద్ధుడైన తండ్రి, ఈ వర్తమానాన్ని దీవించి ఆశీర్వదించి అనేక మంది హృదయాల్లో ఫలించి వారి హృదయాల్లో ఉన్నటువంటి, వారి గుడారాల్లో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేయమని, వారిని రక్షించమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.